శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. స్వాతంత్రం అనేటువంటిది ఒక చాలా విలువైనటువంటి సంపద, ఆస్తి. చూడండి, బంగారు పంజరంలో చిలక అని అంటారు. సో పంజరంలో ఉన్నంత వరకు అది బంగారంది అవ్వచ్చు, చెక్కదవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ పంజరం పంజరమే. కాబట్టి ఆ చిలుక కూడా ఏంటి, ఇలా వదలగానే ఒక్క సెకండ్లో ఆకాశంలోకి ఎగిరిపోతుంది. సువిశాలమైన ఆకాశంలో దాని రెక్కలు విప్పుచుకుని హాయిగా ఎగురుతూ ఉంటుంది. ఎంత సంతోషంగా ఉంటుంది అది. కాబట్టి స్వాతంత్రము, స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేటువంటిది ఒక చాలా విలువైన అద్భుతమైనటువంటి ఆస్తి. అయితే మనం ఇవాళ స్వాతంత్రాన్ని కేవలం బాహ్య స్వాతంత్రం కాకుండా ఆధ్యాత్మిక రంగంలో, ఆధ్యాత్మిక క్షేత్రంలో అసలు స్వాతంత్రం అని దేన్ని అంటామో దాన్ని మనం తెలుసుకుందాము. దీన్నే ముక్తి, జీవన్ముక్తి అని అంటారు. ముక్తి అంటే మానవాత్మనైన నేను ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే జన్మజన్మలుగా నేను పాత్రను నటిస్తూ ఉన్నానో ఆ పాత్రను ముగించుకుని మళ్ళీ నేను ఏదైతే నా యొక్క ఇల్లైన పరంధామం నుంచి, శాంతి ధామం నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడాన్ని ముక్తి అని అంటారు. అందుకే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోవాలి, ఒంటరిగా వచ్చామో ఒంటరిగా వెళ్ళిపోవాలి, వివస్త్రంగా వచ్చాం మళ్ళీ వివస్త్రంగానే వెళ్ళిపోవాలి అనేటువంటిది మనం సాధారణంగా వింటూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చాము? మనం కంటితో చూసేదంతా సాకార ప్రపంచమే. ఎన్ని కోట్ల మైళ్ళు దూరం వెళ్ళిపోయినా అదంతా సాకార ప్రపంచమే, ప్రకృతి యొక్క ఆట. దీని మీదన ఉన్నటువంటిది సూక్ష్మవతనం. ఆ సూక్ష్మవతనం అనేటువంటిది బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క నివాస స్థానం. ఆ పైన ఉన్నదే నిర్వాణధామం, పరంధామం, ఆత్మల లోకం, బ్రహ్మాండం, బ్రహ్మలోకం, ముక్తిధామం అని ఇలాగా అనేక పేర్లతో మనం పిలుచుకునేటువంటి ఆత్మ యొక్క నిజమైన నివాస స్థానం ముక్తిధామం. ఆ ముక్తిని సాధించడం కొరకే ఎందరో తమ జీవితాల్ని అర్పించేశారు. ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించినప్పుడు ఒక పాత్రలో బంధింపబడిపోతుంది. కానీ అదే తన అసలైన ఇల్లైన ముక్తిధామంలో ఉన్నంత వరకు ఆత్మ ఏ విధమైనటువంటి కర్మ బంధనలో కానీ కర్మ వలయంలోనూ చిక్కుకోదు. అందుకే ముక్తి కోసం ఎంతో ప్రాకులాడుతూ ఉంటారు. మరి జీవన్ముక్తి అంటే? ముక్తి అవస్థలో ఆత్మకు అసలు దేహమే లేదు, సో కర్మ చేసేటువంటి క్వశ్చనే అరేజ్ కాదు. మరి జీవన్ముక్తి అంటే జీవితంలో జీవిస్తూ కూడా కర్మ లెక్కాచారం యొక్క ఫలితం నుంచి దూరంగా ఉండడం, కర్మలు చేసినా దాని ప్రభావం నుంచి దూరంగా ఉండడం. అది దేవతలకు సాధ్యం. దేవతలు చేసేటువంటి కర్మలను అకర్మలు అని అంటారు. అంటే ఆ కర్మల వల్ల పుణ్యము పాపము రెండూ కూడా అంటవు. కాబట్టి దేవతల యొక్క జీవితం స్వర్గంలో చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. వారికి మృత్యువు కూడా ఒక ఆటలాగే అనిపిస్తుంది. మృత్యువు గురించి వారు శోకించరు. ఏ విధంగా అయితే పాము తన చర్మమంతా కూడా పాడైపోయిన తర్వాత కుబుసాన్ని వదిలేసి మళ్ళీ కొత్త చర్మాన్ని సంపాదించుకుంటుందో, అలాగే సత్యుగంలో దేవతలు తమ యొక్క శరీరాన్ని, దేహాన్ని సంతోషంగా త్యాగం చేసి మళ్ళీ దేవతా జన్మలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు కర్మ ఫలితాన్ని అనుభవించరు కాబట్టి. కానీ కలియుగంలో మానవుడు కర్మ బంధనలో ఇరుక్కున్న కారణంగా ప్రాణాలు వదిలేద్దాము అన్నా సరే వదిలేలేకపోతాడు. సంవత్సరాల తరబడి మంచాల మీద పీక్కుని శరీరం వదులుతారు, కోమాలో వదిలేస్తారు. యాక్సిడెంట్ అవుతుంది, మృత్యు అనేటువంటిది రాదు. పక్షవాతం రావడమో, కాలు విరిగిపోవడమో, చెయ్యి విరిగిపోవడమో, ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి.
ఎందుకంటే కలియుగంలో మానవుడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని వారు తప్పకుండా అనుభవించాలి కాబట్టి ఆధ్యాత్మిక భాషలో మనం ముక్తి, జీవన్ ముక్తి అనేటువంటి పదాలను వింటూ ఉంటాము. దాని అర్థమేంటో కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. మరి మీరు అడగచ్చు, అయితే సిస్టర్, ఈ కలియుగంలో మేము ఇలా బాధలు పడుతూనే ఉండాలా? ఈ కలియుగంలో మేము సంతోషాన్ని అనుభవించలేమా, సుఖాన్ని అనుభవించలేమా అంటే తప్పకుండా అనుభవించవచ్చు. ఇంకా చెప్పాలంటే ఏ కష్టమో తెలియనప్పుడు సుఖం అనుభవించడం పెద్ద సుఖంగా అనిపించదు. కానీ కష్టాల మధ్యలో సుఖాన్ని అనుభవించినప్పుడు దాని ఆనందమే వేరుంటుంది. చూడండి, రోజు స్వీట్లు తినేవాడికి ఒక పాలకోవా ఇస్తే దాని పెద్ద విలువ తెలీదు. అదే షుగర్ వ్యాధి వచ్చి ఒక 6-7 నెలలు స్వీట్లకి దూరంగా ఉన్న వ్యక్తికి మీరు ఒక చిన్న క్యాడ్బరీ చాక్లెట్ అన్నా ఇవ్వండి, ఎంత ఆస్వాదిస్తూ తింటారు. అలాగే సత్యుగంలో ఉన్న దేవీ దేవతలు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. సత్యత్రేతాయుగాల్లో ఈ భారతదేశం సంపూర్ణ సుఖ సంతోషాలతో ఉండేది. కాబట్టి అక్కడ కన్నా ఈ కలియుగం యొక్క చివరి సమయంలో ఈ దుఃఖం యొక్క వలయంలో మనం అనుభవించేటువంటి స్వాతంత్రం, మనం అనుభవించేటువంటి సుఖం ఇంకా ఎక్కువ విలువగా అనిపిస్తుంది. మరి అలాంటి జీవన్ముక్తిని, అలాంటి నిజమైన స్వాతంత్రాన్ని ఈ కలియుగ అంధకార సమయంలో అనుభవించడము అంటే ఏంటి? ముందు అసలు మనిషి దేనికి బానిసయ్యాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు కూడా మనం బానిసత్వంలోనే బతుకుతున్నాం. ఆ బానిస, తెల్లదొరల బానిసత్వం కన్నా ఈ బానిసత్వం ఇంకా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఆ బానిసత్వం బయట నుంచి వచ్చింది. మన స్వాతంత్ర వీరులు తమ జీవితాలను త్యాగం చేసి భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చెందించారు. ఇప్పుడు కూడా మనం బానిసత్వంలోనే బతుకుతున్నాం. ఆ బానిస, తెల్లదొరల బానిసత్వం కన్నా ఈ బానిసత్వం ఇంకా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఆ బానిసత్వం బయట నుంచి వచ్చింది. మన స్వాతంత్ర వీరులు తమ జీవితాలను త్యాగం చేసి భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చెందించారు. కానీ ఇప్పుడున్న బానిసత్వం మన లోపల ఉంది. చాలా పాష్గా కనిపిస్తుంది, కానీ దానికి మనం బానిసైపోయాం. మొట్టమొదటి బానిసత్వం మన కర్మేంద్రియాలకు బానిసలం. కళ్ళు చూడకూడనివి చూస్తాయి, తినకూడనివి తింటాయి, వినకూడనివి వింటాం, మాట్లాడకూడనిది మాట్లాడతాం. తెలుసు నేను తప్పు చేస్తున్నానని తెలిసి కూడా ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. ఇది మొట్టమొదటి బానిసత్వం. దీనికి కారణంగానే మందు, సిగరెట్, జరదా, కిళ్ళి ఇలాంటి అనేక విషపూరితమైనటువంటి పదార్థాలతో ఈ శరీరాన్ని మనం నింపేస్తాం. సుందరమైన ప్రకృతి, ఆ భగవంతుడు తల్లి గర్భంలో ఎంతో సుందరంగా తయారు చేసినటువంటి ఆ శిశువుని బయటకు వచ్చిన తర్వాత కూడా తల్లి తండ్రి ఎంత ప్రేమగా ఆలనా పాలన చేసి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత పెద్ద వయసు వచ్చాము, మేము ఇండిపెండెంట్ అయ్యాము, మేము ఫ్రీగా ఉన్నాము అన్న పేరుతో నిజమైన బానిసలుగా అవుతున్నారు. పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి క్రమశిక్షణ మనకి బంధనలాగా అనిపించవచ్చు, కానీ మనకి ఫ్రీడమ్, ఐఎమ్ బికమ్ ఇండిపెండెంట్ నవ్ అనుకుంటాం. కానీ ఆ ఇండిపెండెన్స్ అనేటువంటిది కొత్త రకమైన స్లేవరీని తయారు చేస్తుంది. చెడు సాంగత్యం యొక్క స్నేహాలు, చెడు అలవాట్లు, లేట్ నైట్ బయట తిరగడాలు, లేట్ నైట్ పార్టీలు. ఎందుకు? ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఇండిపెండెంట్ అనుకుంటాం, కానీ అది నిజంగా ఇండిపెండెన్సా? మాదక ద్రవ్యాలకి 18-19 ఏళ్ల వయసు పిల్లలు కూడా వాటికి పార్టీలని, రేవ్ పార్టీలని అలవాటు పడిపోతున్నారు. అది ఏ విధమైన ఫ్రీడమ్? అంటే స్వాతంత్రం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకోవడం వల్ల కొత్త రకపు బానిసత్వం వస్తోంది. సో మొట్టమొదటి బానిసత్వం కర్మేంద్రియాలకు బానిసలవ్వడం. రెండవ బానిసత్వం వికారాలకు బానిసలవ్వడం. కామ, క్రోధ, లోభ,
మోహ, అహంకారాలు అనేటువంటి ఈ 5 వికారాలకి బానిసలవుతున్నాం. శ్రీమద్ భగవద్గీతలో చాలా స్పష్టంగా రాశారు, కామం మహాశత్రువు, కామంపై నువ్వు విజయాన్ని పొందు, చాలా స్పష్టంగా రాశారు. ఇందులో ముందు వెనక ఆలోచించుకోవాల్సింది, తర్కించవలసింది ఏమీ లేదు. కానీ అదే కామవికారం ఇప్పుడు ప్రపంచాన్ని దహించి వేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా, వరసలతో సంబంధం లేకుండా, సంబంధాలతో సంబంధం లేకుండా, సామాజిక కట్టుబాట్లతో సంబంధం లేకుండా కామ వికారానికి స్త్రీలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు, యువతులు దారుణంగా బలైపోతున్నారు. అలాంటి ఈ కామ వికారానికి మనిషి బలైపోతున్నారు. కామ వికారం అందకపోతే మృత్యువు అంటే హత్యలు కూడా చేసేదాకా వెళ్ళిపోతున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, వివాహితులు అయ్యిండి కూడా వేరే వ్యక్తితో మళ్ళీ సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ కామ వికారం యొక్క వికరాల రూపాలు. ఒకప్పటి కుటుంబ వ్యవస్థ, ప్రవృత్తి మార్గం భార్యాభర్తల యొక్క పవిత్ర సంబంధంతో ఉండేది. కానీ ఇప్పుడు భార్యాభర్తలే కాదు, భర్త భార్య ఇద్దరూ కూడా వివాహేతర సంబంధాలు మనం రోజు పేపర్లో చూస్తూ ఉంటాం. ఎందుకు? కామవాంఛ. రెండవది క్రోధం. క్రోధానికి పోల్చడమే అగ్నితో పోలుస్తారు. క్రోధాగ్ని అని అంటారు. తన శాంతమే తనకు మిత్రుడు, తన కోపమే తనకు శత్రువు అనేసి. ఎందుకు క్రోధం అనేటువంటిది అంత వికారము అంటే, క్రోధము అనేటువంటి ఈ వికారము బుద్ధి నాశనానికి దారితీస్తుంది. కోపంలో ఉన్నటువంటి వ్యక్తికి బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అందుకే ఆ కోపం చల్లారిన తర్వాత మనం అడిగితే, నేనెప్పుడు అలా అన్నాను అని అంటారు. అంటే ఆ కొద్ది సమయం కొరకు మనం పరవశమైపోతాం. ఏ వశమైపోతాం? పరవశం. దేని వశం? క్రోధానికి వశమైపోతాం. మూడవది మోహం, పొజెసివ్నెస్, సివియర్ అటాచ్మెంట్. యాసిడ్ దాళ్ళు చూస్తూ ఉంటాం, మానభంగాలు చూస్తూ ఉంటాం, హత్యలు చూస్తూ ఉంటాం. ఎందుకు? నాకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కకూడదు అని. మోహానికి ప్రేమకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ప్రేమ ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇవ్వాలని అనుకుంటుంది, కానీ దుఃఖాన్ని ఇవ్వాలని కోరుకోదు. కానీ నేను దుఃఖం ఇచ్చినా కూడా ఇది నాదే అని అనుకోవడమే మోహం. నాలుగవది లోభం. కోట్లు కొద్ది డబ్బులుంటాయి, అయినా ఇంకా సంపాదిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒకసారి అవినీతి కేసులో జైలుకి వెళ్ళొస్తారు, అయినా మళ్ళీ అవినీతికే పాల్పడతారు. ఎందుకు? ఆ లోభం అనేటువంటిది వెళ్ళి బుద్ధిలో కూర్చుందన్నమాట. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా దూరం అయిపోతారు. పిల్లలు కూడా ఈయన మా నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. నేను పలానా వాళ్ళ అబ్బాయిని, నేను పలానా వాళ్ళ అమ్మాయిని అని చెప్పుకోవడానికి బాధపడతారు, సిగ్గుపడతారు. భార్య అయితే పబ్లిక్లో ఆయనతో కనిపించడానికి కూడా సిగ్గుపడుతుంది, అయినా ఇంకా అవినీతి చేస్తూనే ఉంటారు. అంటే అది లోభానికి పరాకాష్ట అన్నమాట. ఇంకా ఐదవ వికారం, అన్నిటికన్నా భయంకరమైనటువంటి వికారం, అహంకారం యొక్క వికారం. అహంభావన అనేటువంటిది ఒక భయంకరమైన బానిసత్వం. ఎందుకంటే వాళ్ళకు నచ్చినట్టుగా జరగకపోతే వాళ్ళు స్థిమితంగా ఉండరు, చుట్టుపక్కల వాళ్ళని కూడా స్థిమితంగా ఉండనివ్వరు. వాళ్ళ మాట నెగ్గకపోతే దాన్ని వాళ్ళు బాగా అవమానకరంగా ఫీల్ అయిపోతారు. అవమానం నుంచి కోపం వస్తుంది, కోపం నుంచి ఉక్రోషం వస్తుంది, ఉక్రోషం నుంచి గొడవలు పెరుగుతాయి. కాబట్టే అన్నిటికన్నా కష్టం అహంకారాన్ని జయించడము అని అంటారు. భగవంతుడైతే ఎంత మంచి నిర్వచనం ఇస్తారు అంటే, నేను త్యాగం చేశాను అన్న భావనను కూడా మీరు త్యాగం చెయ్యాలి అని అంటారు. నిజమే, మనం చాలా త్యాగం చేశాం, కానీ దాన్ని 10 మందికి చెప్పుకుంటే ఆ త్యాగం యొక్క అర్థమే లేదు, అది నిరర్ధకమైపోతుంది. కాబట్టి త్యాగం యొక్క భావనను కూడా త్యాగం చెయ్యండి అని భగవంతుని మహావాక్యాలు. అంటే అంత నిరహంకారత్వం. బ్రహ్మబాబా గారు ఎవరైతే ప్రజాపిత బ్రహ్మకుమారీస్ యొక్క ఫౌండర్ ఉన్నారో, వారు ఇంత పెద్ద సంస్థకు ఫౌండర్, అందరూ ఎంతో ఇష్టపడేటువంటి వారు. అయితే ఒకసారి ఒక చాలా పెద్ద వ్యాపారి ఉంటారన్నమాట. వారికి
అందరికీ అన్నీ నచ్చాలని లేదు. అసలు ఈ బ్రహ్మకుమారి సంస్థ ఏంటి, ఈ బాబా గారిని ఎందుకు అందరూ కూడా ఇంత ఫాలో చేస్తున్నారు, ఎందుకు వీరికి ఇంత పేరుంది, నేను వెళ్ళి స్వయంగా ఆయన్ని పరీక్షించాలి, నేను ఆయన్ని ప్రశ్నలు వేస్తాను, నా ప్రశ్నలకి ఆయన సమాధానం ఇవ్వలేరని ఢిల్లీ నుంచి మౌంట్ అబూ వెళ్తారు ఆయన. ఇది 50లో మాట. అప్పట్లో అంతగా ప్రయాణ సౌకర్యాలు కూడా లేవు. మౌంట్ అబూ అనేటువంటిది ఇప్పటికీ ఒక కుగ్రామమే. ఇంక అప్పట్లో ఇంకెంత కుగ్రామంగా ఉండేది ఊహించుకోండి. అలాంటిది ఆయన ఢిల్లీ నుంచి మౌంట్ అబూ కేవలం బ్రహ్మబాబా గారిని పరీక్షించడానికి వారు వెళ్తారు. చాలా ఉక్రోషంగా వెళ్తారు. అయితే ఆ రోజు అప్పట్లో ఏంటి, మనకి ఇంతగా గ్యాస్, ఎలక్ట్రిక్, సోలార్లు ఇవన్నీ లేవు. అప్పట్లో దేంతో వంట చేసుకునేవారు, పిడకలు వేసుకుని ఆ పిడకల్ని బొగ్గు తాలూకా చూర్ణం ఉంటుంది కదా, ఆ పిడకని బొగ్గు చూర్ణంలో ముంచితే ఆ బొగ్గు అనేటువంటిది ఆ పిడకకు పట్టేస్తుంది. అప్పుడు అలాంటి పిడకలు మంటలో వేస్తే ఆ బొగ్గు ఉన్న కారణంగా అది కాలి వంట అనేటువంటిది అయ్యేదన్నమాట. సో ఈ వ్యాపారస్తుడు వెళ్తారనమాట. వెళ్ళగానే యాక్చువల్గా అప్పుడు బ్రహ్మబాబా తన చేతులతో తను కూర్చుని పిడకలు చేస్తూ ఉంటారు. సో పిడకలు చేసేటప్పుడు మనమైతే మంచి ఇస్త్రీ బట్టలు అయితే వేసుకోము. బాబా నార్మల్ బట్టలు ఉంటారు, దానికి కూడా మసిగిసి అంతా అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ వ్యాపారవేత్త ఏంటంటే, బాబా అంటే ఏదో ఇంత పెద్ద సింహాసనం మీద కూర్చుని ఉంటారు ఆయన, అందరూ పాదసేవ చేస్తూ ఉంటారు, కాళ్ళు కడుక్కుని ఆ నీళ్లు తాగుతూ ఉంటారని ఇలాంటి అభిప్రాయంతో ఆయన వెళ్తారు. కానీ అక్కడ చూసేసరికి ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చుని పిడకలు చేస్తున్నారు. సో ఆయనకు తెలియదు ఈయన బ్రహ్మబాబా అని చెప్పేసి. లోపలికి వెళ్ళి నేను మీ బాబా గారిని కలవడానికని వచ్చాను అని అంటారు. అంటే అదేంటి మా బాబా బయటే ఉన్నారు అని అంటే, లేదు అక్కడ ఎవరో పిడకలు చేస్తున్నారంటే ఆయనే బ్రహ్మబాబా అని చెప్తారు. ఆయన ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బ్రహ్మబాబా నేను త్యాగం చేశాను అన్నది కూడా ఆయన ప్రవర్తనలో కనిపించేది కాదు. అప్పట్లోనే ఆయన కోటీశ్వరులు, పేరుగాంచిన వజ్రాల వ్యాపారి. వాళ్ళ అమ్మాయి చెప్తారు, నిర్మల శాంత దాది గారు, చిన్నప్పుడు మేము ఆడుకోవాలి అంటే మా బాబా మాకు వజ్రాలను ఇచ్చేవారు, మేము వజ్రాలతో ఆడుకునేవాళ్ళం, తర్వాత మా పని వాళ్ళు ఇల్లు తుడిచినప్పుడు వజ్రాలు కనిపించేవి అని. అలాంటి బ్రహ్మబాబా తన యావత్ ఆస్తిని కూడా బ్రహ్మకుమారి సంస్థను స్థాపించి స్త్రీల యొక్క ఒక ట్రస్ట్ను ఫామ్ చేసి ఆ మొత్తం ట్రస్ట్కి ఆయన తన కోట్ల ఆస్తిని ఇచ్చేశారు. తన భార్య, తన పిల్లలు సంస్థలో ఉన్నా కూడా వారిని ఎవరిని కూడా ఆ ట్రస్ట్లో భాగంగా చేయలేదు. అంత త్యాగం చేసిన తర్వాత కూడా బాబా ఎప్పుడూ కూడా ఆ త్యాగం యొక్క ఫీలింగ్ ఇప్పించడం కానీ బాబా ఎప్పుడూ కూడా చేయలేదు. అది ఒక ఉదాహరణ మనకి. కాబట్టి రెండో బానిసత్వం పంచ వికారాల యొక్క బానిసత్వం. ఇంకో మూడో బానిసత్వం కోరికల యొక్క బానిసత్వం. గౌతమ్ బుద్ధుడు టైంలో భారతదేశం అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ ఇండోనేషియా వరకు భారతదేశమే. మొత్తం ఇదంతా ఆయన కాలినడకన నడిచారు. అంటే ఎంతమందిని కలిసి ఉంటారు. అంతా అయిన తర్వాత ఆయన చెప్పిన ద గ్రేటెస్ట్ టీచింగ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఏంటంటే, ద కాజ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ సఫరింగ్ ఈజ్ డిజైర్. సమస్త మానవాళికి దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది, అవే కోరికలు. కోరికలు వేరు, ఆశయాలు వేరు. రెండిటికి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఆశయం అంటే ఒక లక్ష్యం, కానీ ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా ఆశయాలు పెట్టుకోవద్దు అని అందు. ఆశయం కంపల్సరీగా ఉండాలి, కానీ ఆధ్యాత్మికత కోరికలు ఉండకూడదు అని అంటుంది. కోరికకి ఆశయానికి తేడా ఏంటి? ఆశయం అనేటువంటిది మనకి ప్రేరణ ఇస్తుంది, కోరిక అనేది మనల్ని కుంగదీస్తుంది. ఎప్పుడైతే ఆశయం కోరికగా అయిపోయిందో అది మనకి కుంగదీసినట్టుగా అయిపోతాం, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇంకోటి, ఆశయ సాధన ఉన్నటువంటి వ్యక్తి తన ఆశయం మీదే తనకి దృష్టి ఉంటుంది, కానీ కోరికలు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాడు. అది ఆశయానికి కోరికకి తేడా. కాబట్టి ఆధ్యాత్మికత చెప్తుంది కోరిక ఎప్పుడైతే ఉంటుందో అదే మనిషిని బానిసగా చేస్తుంది అనేసి. అది దేని మీదైనా కోరిక ఉండొచ్చు, డబ్బు మీద ఉండొచ్చు, ఆస్తి మీద ఉండొచ్చు, ఇళ్ల మీద ఉండొచ్చు, నగల మీద ఉండొచ్చు, తిండి మీద ఉండొచ్చు,
సో ఇలా దేని మీద కోరిక ఉన్నా అది కూడా మనిషిని బానిసలాగా చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు అనుకుంటాం ఒకప్పటి మీద మనకి ఇప్పుడు ఇండిపెండెన్స్ పెరిగింది, ఫ్రీడమ్ పెరిగింది, మనకి రైట్స్ పెరిగాయి, వాక్ స్వాతంత్రం పెరిగింది. ఇవన్నీ బాహ్య రూపంగా కంపల్సరీగా పెరిగాయి. మనకి భారత రాజ్యాంగం 6 స్వాతంత్రాలను మనకి ఇస్తుంది. వీ హ్యావ్ 6 రైట్స్ యాజ్ ఇండియన్ సిటిజన్స్. అలాగే హ్యూమన్ రైట్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి, విచ్ యునైటెడ్ నేషన్స్ గివ్స్, అంటే మానవతా హక్కులు మనకి ఇస్తుంది. సో ఇలా మనకి చాలా హక్కులు, చాలా స్వాతంత్రాలు ఉన్నాయి. వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు ఓట్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు లివ్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు సెటిల్. భారతదేశంలో నేను ఎక్కడన్నా ఇల్లు కొనుక్కోవచ్చు. నాకు స్వాతంత్రం ఉంది. నాకు ఒక నచ్చకపోతే నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేసి నేను తెచ్చుకోవచ్చు. కానీ ఆధ్యాత్మికత అంటుంది అవన్నీ బాహ్య స్వాతంత్రాలు. నువ్వు నిత్య ఆధ్యాత్మిక చింతన, రాజయోగ సాధన ద్వారా నీలో ఉన్నటువంటి ఈ ఆంతరంగిక బానిసత్వాన్ని దూరం చేసుకో. కర్మేంద్రియాలను జయించు. యోగేషు చిత్తవృత్తి నిరోధ అని అన్నారు. యోగం యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అడిగితే, యోగం యొక్క మెయిన్ గోల్ చిత్తవృత్తి, అంటే ఈ కర్మేంద్రియాల యొక్క చాంచల్యత్వం, చిత్తము అంటే మన మనసు యొక్క చంచలత్వాన్ని దూరం చేయడమే యోగం యొక్క ప్రథమ లక్షణము పతంజలి యోగ సూత్రాల్లో చెప్పడం జరిగింది. సో నిత్య యోగ సాధన, ఆధ్యాత్మిక చింతన, సాత్విక ఆహారం, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం, సరైన సమయంలో నిద్ర, రోజు కొంచెం వ్యాయామం, ఇలాంటి ఆధ్యాత్మిక సూత్రాలను ఎప్పుడైతే మన జీవితంలో భాగంగా చేసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆంతరంగిక బానిసత్వం నుంచి మనం విముక్తిని పొంది నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని మనం సంపాదించుకుంటాము. కాబట్టి ఇవాల్టి మానస ఎపిసోడ్లో మనం నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్రం, మనిషికి ఏ స్వాతంత్రం ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని ఆధ్యాత్మిక విశేషాల్ని మనం తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే.